కాక ఈ గుట్టు మరువని వాడు ఇక పుట్టబోడు. చచ్చేదాకా ఈ గుట్టు మరువకుండా ఉంటే వాడు పుట్టకుండా ఉంటాడు అని చెప్పేసి. ఏ గుట్టది? ఏ గుట్టు? గురువు ఏదైతే తెలియపరిచాడో ఆ 3 మంత్రాలు, ద్వాదశి, షోడశి, పంచదశి, ఈ ఈ ఈ యొక్క మంత్రాలు 3 మంత్రాల యొక్క విశేషాన్ని ఆ గుట్టుని ఎవరైతే మొదలుకుండా ఉన్నారో వాళ్ళు మళ్ళీ పుట్టరు సుమా అని చెప్పేసి చెప్పబడతా ఉంది. అది ఏ గుట్టు అంటే పరిపూర్ణము. అది పరిపూర్ణము. పరిపూర్ణము అనగా ఎటువంటిది? పరిపూర్ణం అనగా నువ్వు, నేను, ఈ 84 లక్షల రకాలుగా ఉంటే అవి పుడతా ఉంటాయి, మరణిస్తానే ఉంటున్నాయి. అది కాదు పరిపూర్ణం. ఏది పరిపూర్ణం? సూది మొల సందు లేకుండా నిండుకృతమైనటువంటిది పరిపూర్ణం. అది అగ్నికి ద్రవించదు. ఇప్పుడు వర్షం వస్తుంది చూస్తే ఆ వర్షానికి తడవదు, కర్మలకు చిక్కదు, పాపాలకు భయపడదు, లొంగదు. నువ్వు ఏది చేసినప్పటికైనా దాన్ని ఏమి చేయలేవు. అణుబాంబులకు సాధ్యపడుతుంది. అణుబాంబు వేస్తే కొన్ని మామూలు ఏరియాలు ఇండియా నాశనం అయిపోద్ది, ప్రపంచం నాశనం అయిపోతాయి. ఇది నాశనం కానటువంటిది. ఏదైతే నాశనము కానటువంటి ఉన్నదో అట్టి పరిపూర్ణాన్ని ఎవరైతే ఈ గుట్టు మరువకుండా ఉన్నారో వాళ్ళు మళ్ళీ పుట్టరు. ఆ పరిపూర్ణానికి ఏం చెప్తున్నాడంటే, ఆ పరిపూర్ణం ఎలాగున్నది? అది అంతటా నిండుకృతమే అన్నది. మరి నువ్వెలా ఉన్నావు? ఎముకలు, మనిషిలో ఎముకలు, చర్మములు, పేగులు, రక్తములు, మాంసము మొత్తం ఇన్ని రకాలుగా కలిపితే ఓ మనిషి అవ్వాడు. అలాగే భూమి ఎలాగైంది? ఈ పంచభూతాలు కూడా, ఈ చెట్లు కానీ ఇవన్నీ రేణువులే, చిన్న 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 రేణువులు అన్నమాట. నువ్వు రేణువు, చెట్లు రేణువు, పక్షులు రేణువు, 84 లక్షల జీవరాశి అన్ని కూడా రేణువులే. అలాగే పంచభూతములు ఈ మామూలు రేణువులు కాదనుకుంటామేమో, ఇది రేణువులే. ఈ భూమి ఎన్నో రేణువులు కలిపితే భూమి అయింది. అలాగే వాయువు పీసులుగా ఉంది, దాన్ని బంధించవచ్చు. ఇక్కడ ఒక బుడగలో బంధించవచ్చు, ఇంకో చోట నుంచి ఇంకో చోటకి ప్రయాణం చేయొచ్చు. అది రేణువే, పీసుల కింద ఉంది. అగ్ని పీసుల కింద ఉంది, జలము పీసుల కింద ఉంది. ఈ పంచభూతాలు కూడా పీసుల కింద ఉన్నాయి. అంటే పీసులుగా ముక్కలుగా ఉన్నటువంటి అన్ని కూడా అశాశ్వతము. ఏ విధమైనటువంటి నిండుకృతం ఉన్నదో, ఏకగ్రహంగా ఉన్నదో అది పరిపూర్ణం. దానికి సావులు పుట్టుకలతో సంబంధం లేదు. అటువంటి పరిపూర్ణ బోధ ఇది. ఈ పరిపూర్ణాన్ని ఎవరైతే ఎరిగారో మళ్ళీ జన్మించర సుమ అని చెప్పినటువంటిదే ఈ ధర్మం. దానికి ఏమంటాడో, పిల్లలు తాటాకులతో, మనం భ్రమిస్తూ ఉన్నాం, పిల్లలు తాటాకులతో పిల్లలుగా మించు పెండ్లి పేరంటంబుల్ కొల్లలుగా చేయి వారలు తల్లులుగాని సత్యమనిచు తలసేరామదిని నిన్ను నీవిట్లు తొలిసేరామదిని. పిల్లల తాటాకు బొమ్మలతో పెళ్లి చేసుకుంటా ఉన్నారు. మనం ఏమన్నా ఇది నిజం అనుకున్నావా? ఒకప్పుడు నిజం అనుకున్నాం. ఎప్పుడు నిజం అనుకున్నాం? మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నిజం అనుకున్నాం. మరి మనం పెద్దోళ్ళు అప్పుడు, మనం ఇప్పుడు అనుకున్నావా? కానీ పిల్లలు, ఆ వయసులో ఉన్న పిల్లలు మాత్రం నిజం అనుకున్నారు. అలాగే గురుమంత్ర సిద్ధువులు నిజమాని తలసేరా మరిదని. ఈ యొక్క మీకు ఒకటే దీంట్లో కారణం అంటే, ఇప్పుడు చెప్పుకుందాం, ఏ మతాన్ని విమర్శించడం కాదు, మన పరిపూర్ణ బోధ ఒకటే చెప్పింది. ఇది ఇలాగ చెప్పినట్టు వాళ్ళు ప్రపంచంలో ఏ శాస్త్రజ్ఞుడు కానీ, ఏ మతస్థుడు కానీ, యోగి కానీ ఎవరు చెప్పలేనటువంటి వాక్యం ఒక పరిపూర్ణ బోధకుడు చెప్పగలిగాడు. ఆ వాక్యం ఏమిటి? కాశీపురముగయ కాళహస్తి ప్రయాగ మంగళగిరి మంచి తుంగభద్ర కంచి శ్రీ శైల్యము పడు జగన్నాథము ద్వారక మధురలు ధర్మపురియు దివ్య స్థలంబులన్నీయు
తిరిగి సేవించిన పలుకునా దేవుడు పలుకడేమి? పలికడా? ఇది ఎవరిని మామూలు విమర్శించడం కాదు. ఇది ఈ అన్ని యథార్థం అని నమ్ముతూ ఉన్నారు ఇక్కడ. ఇది యథార్థం కాదని నిక్కచ్చంగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక పరిపూర్ణుడు. కనపడ్డా? ఎవరైనా మామూలుగా చెప్పండి మనస్సాక్షి కానీ. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా విడిచిపెడదాం. మనకి ఎవరికైనా తీర్థయాత్రలు అందరూ తిరిగి ఉంటారు, ఇంచుమించు తిరగకుండా ఎవరు ఉండరు. ఏంటంటే నమ్మినా నమ్మకపోయినా పిల్లలు ఓసారి చూసి చేద్దామమ్మా అని తీసుకెళ్తారు. అక్కడ ఎవరైనా పలికారా? పలికి బోధించడి పరమ సద్గురును చేరి అయ్య నాగతి చెప్పమనగలేక మాయ విభ్రాంతి నుండి మనుజులంతా జననము మరణము లేనట్టి జాడగనరు. ఈ క్షితి లోపల 184 జన్మాదులెత్తుట జైముగాదే అచల గురుమూర్తి పదసేవ ననుదినంబు చేసినన్ జన్మపాదను తుడుగుపు. మళ్ళీ అంటాడు, జన్మ జన్మాంతరములను నిన్ను విడిచి ఉండబోరు కలబాంధవులు. నువ్వు కుక్క జన్మెత్తు, దానికి బంధువులు ఉన్నారు. అది ఒక కుక్క పుట్టింది, మళ్ళీ ఈ కుక్కకు ఇంకో కుక్క పుడతారు. బాంధవులు దాంట్లోనూ తప్పలేదు, పిచ్చుకలోనూ తప్పలేదు, సేవల్లోనూ తప్పదు. 84 లక్షల జీవరాశుల్లో కూడా ఈ బాంధత్వం తప్పలేదు. ఇదిగా జన్మ జన్మాంతరములు నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా సరే నిన్ను విడిచి ఉండబోరు కలబాంధవులు. అవనిలో ముక్తికి చేర్చని జనులను బహు నమ్మి నీవు తెరదాటలేవు. తెరలో నుండి పరమెరుగలేవు. తెరలో ఉన్నావా? ఈ పరమ ఎరవు. అది ఏం చేయమన్నాడు? మరి ఈ పని అందరూ చేయాలి. మరి మామూలుగా ఎంతమంది చేస్తున్నాం? దాన్ని ఏమంటున్నాం అంటే, గురువు గారు మామూలుగా చెప్పారు కానీ అలా జరిగిపోతాయి అంటున్నాం. యథార్థంగా జరిగినటువంటివి ఉన్నాయి. తనువు, మనసు, ధనము నిజ గురు కర్పణ చేసి, తనువు, మనసు, ధనము నిజ గురు కర్పణ చేసి అనహాహాంబర బోధ మాలించు మా తండ్రి. ఈ అనహానికి మీరినటువంటి బోధని ఆ గురువు ద్వారా తెలుసుకో. దినకరులు ఉన్నంత కాలము. ఈ దినానికి అరులు ఎవరండి దినానికి అరులు? సూర్యుడు, చంద్రుడు. వీళ్ళు ఉన్నంత వరకు నీ కీర్తి ప్రతిష్టలు ఇలాగే ఆ గురువు గారికి ఏ విధంగా ఈ యొక్క ధర్మాలు మామూలుగా జరుగుతూ ఉన్నా, పూజలు జరుగుతూ ఉన్నాయో ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇది ఈ ధర్మాన్ని ఎరిగినట్టు వాళ్ళకి ఇలాంటి గొప్ప ధర్మం. ఇంకా చెప్తున్నాడు దీంట్లో, టైం ఉంటే 2 నిమిషాలు ఎక్స్ట్రా ఉంటే పర్వాలేదు. మోడును చూడక సూర్యుడు లేడాయే భ్రమిస్తా ఉన్నావు. ఇదంతా సత్యం అని చెప్పేసి సత్యము కాదు ఇది. మోడును చూడక సూర్యుడు లేడాయే త్రాడు చూడ భుజగము లేదే నీవా చూడుము పరిపూర్ణమున జాడేమీ లేని దిరుక ఇక నమ్మబోకు నమ్మిన నీకు ఇది మహామేకం. చూడు బ్రహ్మము నీలో నీటుగా ఎరుకాను తోడు గోరక మహా పాడు చేయును నిన్ను గోడ మీదను పెళ్లి సందము నావలించిన మూలమాయను సోడ తగదిది సద్బోధమును ఆలించి శిష్య ఇక నమ్మబోకు నమ్మిన నీకు ఇది మహామేకు. ఏం చెప్తున్నాడు దీంట్లో? ఇదంతా కూడా జగత్తంతా కూడా ఈ విధంగా ఉన్నది. దీన్ని నమ్మావా? నీకు ఎప్పుడు దొంగ ఎప్పుడు కనిపించాడు? నువ్వు అజ్ఞానంలో ఉన్నప్పుడు కనిపించాడు. అజ్ఞానం అంటే ఏంటి? ఈ ధర్మాన్ని ఎరక్కముందు, ఈ ధర్మాన్ని ఎరిగిన తర్వాత నీకు పరిపూర్ణమైన జ్ఞానం వచ్చింది. నీకు ఏ విధమైన జ్ఞానం వచ్చింది? గురుమూర్తి చెప్పాడు, ఒక కందార్థంలో చెప్తున్నాడు, కనిపించయు కనరానిది పెనుమాయ లటంచు దీన్ని నమ్మకు ఇప్పుడు కనుమూసిన కను తెరచిన కనిపించదు బట్ట బయలు కథరామాయన్న. ఇదిగో చూడు కథలాదోయన్న. ప్రత్యక్ష దైవాన్ని చూపించినట్టు వాడు అచల పరిపూర్ణుడు తప్ప ఎవరు చూపించలేదు. ఇది సత్యం. ఏ మతస్థుణ్ణి, ఎవరిని, ఏ మామూలుగా ఎవరిని వ్యతిరేకించినట్టు కాదు. యథార్థాన్ని యథార్థంగా చెప్పినటువంటిది పరిపూర్ణుడు. పరిపూర్ణుడు ఎవరిని విమర్శించడం కాదు, యథార్థాన్ని ప్రబోధించినప్పుడు చెడుదానికి దానికి నొప్పుగా ఉంటది, అసత్యానికి నొప్పుగా ఉంటది. నేను సత్యమని భ్రమిస్తా ఉన్నాను, నేనే సత్యం, నేనే నిత్యం అని చెప్పేసి బ్రహ్మపరుచుడు. ఈ అసత్యాన్ని నొప్పుగా ఉంటది సత్యం ప్రవేశించేటప్పటికి. అలాంటి సత్యాన్ని ప్రవేశింపజేశాడు. అప్పుడు ఎక్కడ చీకట్లో ఉన్నాను, ప్రయాణం చేస్తూ ఉన్నాను, నాకేం కనపడ్డాడు? దొంగ కనపడ్డాడు. అంటే దొంగ
చీకటిలో దొంగని నేను భ్రమించాను, వెలుతురు వచ్చింది, అక్కడ దొంగ లేడు, మోడు ఉంది. త్రాడు చోట భుజగము లేదే, మళ్ళీ ఇంకో దారిలోకి వెళ్ళాను, అక్కడ నాకు పాము కనిపించింది. ఎప్పుడు? అజ్ఞానంలో ఉన్నప్పుడు. తర్వాత జ్ఞానం మామూలుగా వెలుతురు ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఏం కనిపించింది? త్రాడు కనిపించింది. నీవా చూడుము పరిపూర్ణము, అజ్ఞానంలో ఉన్నప్పుడు నీ కనపడ్డావు. ఆ పరిపూర్ణాన్ని చూస్తే నీకేం కనిపించింది? అక్కడ సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది, సర్వకాల సర్వావస్థలు యందు నిండుకృతమైనది ఏదైతే ఉన్నదో అది కనిపించింది. దాన్ని ఏమంటాడు? ఇదిగో చూడు కదలాదోయ్ అన్న. కనిపించినది బయలు, కనరానిది ఎరుక. ఇంకా బయలే కనిపిస్తుంది తప్ప ఎరుక కనపడతలేదు. అట్టి పరిపూర్ణ బోధన ఎరుకనించినటువంటి ఈ యొక్క ధర్మాన్ని మనం నిక్కచ్చిగా ఎవరో అనుకుంటారని కానీ ఇది విమర్శించడం కాదు. సత్యాన్ని సత్యంగా, నువ్వు అసత్యం, కలలో తోచినటువంటి ఈ సంపదలన్నీ కలలో సంపదలు తోసాయి, లేకపోతే చెడు తోసింది, మేలకు వచ్చింది. చెడు ఉందా? సంపద ఉందా? ఏమన్నా బాధపడ్డావా? నిజంగా 10 ఎకరాలు పోయిందనుకో, అయ్యో బాబో ఎలా పోయిందని చెప్పేసి బాధపడతాం. ఇది ఈ మేకలో. స్వప్నంలో 10 ఎకరాలు పోవడం కాదు, 100 ఎకరాలు పోయినప్పటికైనా బాధపడడం. ఆ విధంగానే ఈ స్వప్నం లాంటిదే ఇదంతా కూడా, ఈ ప్రపంచం అంతా కూడా. దీని గురించి మనం పరిపూర్ణ బోధలో నిక్కచ్చిగా చెప్పినటువంటి పరిపూర్ణ బోధ. అట్టి పరిపూర్ణ బోధని ఎవరైతే తెలుసుకున్నారో ఈ జనన మరణ ప్రవాహం నుండి విముక్తులయ్యి వాళ్ళు సుఖశాంతులతో ఆరోగ్య అక్కడ చెప్తాడు, దాంట్లో చెప్తాడు. చాలా మంది చెప్తారు ఈ గురుబాధలకు వస్తే ఏముంది అని అడుగుతున్నారు. అన్నీ ఉన్నాయి, లేనిది ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? ఓ మానవుడా నీ ముందు జన్మ రాకుండా చేసుకోరా, నీ మొండి వాదనలు మాని సద్గురు అండ చేసుకోరా. గురువుల చూసి శరము నుంచి స్మరణ చేయుమోరి, తరుగవురా నీ ధనధాన్యంబులు తప్పకలిగిన వారు. గురువులు చూసి శిరస్సును ఉంచి నమస్కారం చేస్తే నీకు అన్ని సమృద్ధిగా కలుగుతూ ఉన్నాయి. అదే పరిపూర్ణ బోధ. సర్వజ్ఞాన సంపన్నుడు ఎవరయ్యా అంటే ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి వేదాలు చదువుకున్నట్టు వాళ్ళు కానీ, విద్యార్థులు చదువుకున్నట్టు వారు కానీ, తీర్థయాత్రలు తిరిగినట్టు వాళ్ళు కానీ, ఈ మౌనమే అంగీకారం అని చెప్పేసి ఎవరో చెబితే దాన్ని పట్టి కూర్చున్న వాళ్ళు కానీ కాదు. ఒక్క పరిపూర్ణ బోధకుడే ఈ జనన మరణ ప్రవాహం నుండి విముక్తుడే. అలాంటి ధర్మాన్ని ప్రవేశపెట్టినటువంటి మన పెద్దలు, దాన్ని ఆచరించినటువంటి ఈ పెద్దలు అయ్యా ఎవరో ఎంపడే లక్ష్మీ నరసింహస్వాముల వారు. నేను 2 సార్లు, దీంతో 3వ సారి వచ్చాను నేను. ఫస్ట్ లో ఇక్కడ లేదు, చిన్న గూడు ఉండేది, అక్కడ పక్కన పెట్టేవారు. తర్వాత దీనికి మళ్ళీ స్లాబ్ వేసి ఇంత అంతంగా తయారు చేశారు. దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. కారణం ఏంటంటే విశ్వాసము. ఆ విశ్వాసం, ఆ సత్యము, ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఎవరైతే మామూలు గ్రహించారో వాళ్ళు నిత్యులయ్యి నిర్మూలులయ్యి జీవనం సాగుతూ ఉంటది. కాబట్టి ఈ 2 వాక్యాలు చెప్పుకుని నాకు ఎక్కువ టైం వచ్చేస్తాను. నేను కొన్ని చోట్ల మినిమం 1 గంట ఉంటుంది. 1 గంట మామూలుగా ఇస్తే గానీ బొమ్మలోకి వెళ్ళి అది ఫీడ్ అవ్వడం. 1 గంటనే ఇవ్వాలి. ఆ గంట ఇస్తే సబ్జెక్ట్ ప్రకారం వెళ్ళాలి అది. ఎందుకంటే దీంట్లో తెలిసిన వారికి, తెలియని వారికి, పామరులకి, విజ్ఞులకి అందరికీ తెలియబడేటటువంటి ధర్మం ఇది. ఈ ధర్మం మినిమము. అందుకే మామూలుగా 4 సభలు పెట్టారనుకో, రోజుకి 4గురితో 5గురితో చెప్పించాలి. మనం అలా అవుతలేదు. ఎందుకు అవుతలేదంటే నేను చేయగలను అయినా ఇనువలు లేరు, లేచి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇంకా పర్వాలేదు, ఇక్కడ కొంతమంది అన్నా ఉన్నారు. ఇప్పుడు వర్షం వచ్చింది మనం, లేకపోతే వర్షం లేకపోతే మేమే చెప్పుకోవాలి, మీరందరూ కూడా భోజనాలకు వెళ్ళిపోతున్నారు. జయ సద్గురు ప్రభు మహారాజుకి, గురు మహారాజుకి, అనంత కోటి సాధువు మండలికి